వచ్చు. కొన్ని మిరపకాయలు కారం ఉంటాయి, కొన్ని మిరపకాయలు కారం తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు చూసి వేసుకోవచ్చు. ఇదండి ఈ విధంగా లైట్‌గా మీడియం కలర్‌లోకి వచ్చినాక తీసి పక్కన పెట్టుకోవాలి ఎండుమిర్చి. చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇదే ప్యాన్‌లో మనం ఆరబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, వాటర్ అంతా మొత్తం డ్రై అయిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. చూసారా ఎంత పొడి పొడిగా అయిపోయిందో, ఎక్కడ వాటర్ లేదు. ఇప్పుడు ఈ గోంగూర మొత్తము తీసి అదే ప్యాన్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం ఆకు వేసుకొని వాటర్ అనేది ఉండకూడదు ఫ్రెండ్స్. మనం వాటర్ కూడా ఎక్కడ యాడ్ చేయట్లేదు, ఆయిల్ కూడా వేయలేదు. ఇంతకుముందు ఎండుమిర్చి వేపుకున్న పెనంలోనే ఈ ఆకు కూడా వేసేస్తున్నాము. గోంగూర హీట్తోనే మగ్గిపోతుంది ఫ్రెండ్స్, వాటరే అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది కచ్చాపచ్చాగా. మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. గోంగూర మొత్తం మనం ఏమీ లేదు, ఒట్టి ఆకే వేసాము. ఆకుని ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, బాగా చల్లారిపోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద వాటర్ ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా బాయిల్ వచ్చేలాగా వచ్చిన తర్వాత మనం తీసి పెట్టుకున్నాం కదా 100 గ్రామ్స్ చింతపండు, అది వేసి వాటర్లో బాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్, మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, 1 గ్లాస్ వాటర్ పోసాను, దాంట్లో చింతపండు వేసి ఇలా బాగా ఉడికించుకుంటున్నాను ఫ్రెండ్స్. బాగా మగ్గిపోవాలి చింతపండు. దీన్ని మొత్తము ఈనులు చింతగింజలు ఏమీ లేకుండా క్లీన్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకోవాలి. చింతగింజలు అవేమి ఉండకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది, చింతపండు మొత్తం ఇలా పేస్ట్ లాగా అయిపోయింది. ఇది కూడా తీసి పక్కన పెట్టుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా చల్లారిపోవాలి వేడంతా. ఇప్పుడు మిరపకాయలు మనం వేడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా, చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాము. ఎండుమిర్చి వేసాను, మెంతులు కూడా వేయించుకున్నాం కదా, ఆ మెంతులు కూడా దీంట్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కల్లుప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్, సాల్ట్ లేదు, కల్లుప్పు వేస్తున్నాను. కల్లుప్పు వేస్తే పచ్చళ్ళకి బాగా టేస్ట్గా ఉంటుంది. మీ దగ్గర లేకపోతే సాల్ట్ వేసుకోండి, పర్లేదు. గ్రైండ్ చేసుకున్నాను చూడండి, ఈ విధంగా పొడి పొడిగా అయిపోయింది మిరపకాయలు, మెంతులు. అది నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఈ పొడిలో వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే, మనము గోంగూర పచ్చడి ఆకుని ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం పొడి చేసుకున్నాము కదా మిరపకాయల పొడి, అది దీంట్లో వేసుకునేసేయాలి. నెక్స్ట్ చింతపండు పేస్ట్ కూడా చేసి పక్కన పెట్టుకున్నాం కదా, బాగా చల్లారిపోయినాక ఈ పేస్ట్ అంతా కూడా ఈ గోంగూర పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బాగా ఈ విధంగా కలుపుకోవాలి, బాగా మిక్స్ అయిపోయేలాగా. ఇప్పుడు ఈ పేస్ట్ని మొత్తం మనము మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ పేస్ట్ అంతా తీసి మిక్సీలో వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. మరీ నున్నగా చేసుకోవద్దండి, కొద్దిగా ఆకు అంటే బాగుంటుంది, అది మీ ఇష్టం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను ఒక 100 ml ఆయిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ 100 ml పోసుకొని ఆయిల్ హీట్ అయినాక ఉద్దిపప్పు ఆవాలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఒక 2 స్పూన్స్ ఉద్దిపప్పు ఆవాలు. నెక్స్ట్ ఒక 3 to 4 ఎండుమిర్చి. 100 గ్రామ్స్ ఆయిల్ సరిపోతుంది ఫ్రెండ్స్ నేను తీసుకున్న క్వాంటిటీకి. మీరు తీసుకున్న క్వాంటిటీకి బట్టి ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ మంచినపప్పు వేసుకున్నాను కొద్దిగా, ఒక 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ ఉద్దిపప్పు. ఇవన్నీ పోపు కోసం ఫ్రెండ్స్. నెక్స్ట్ మెంతులు కొన్ని, నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు. మనం ఒక కప్ తీసుకున్నాం కదా, హాఫ్ కప్పు మిరపకాయల్లో వేసాను, హాఫ్ కప్పు ఇలా పోపు పెట్టుకుంటున్నాను. ఇవన్నీ మీడియంగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇదే విధంగా. నెక్స్ట్ లాస్ట్ కరివేపాకు వేసుకుంటున్నాను. వేసుకున్నాక స్టవ్ ఆపేసిన తర్వాత ఇంగువ కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ కట్టేసిన తర్వాత ఇంగువ కొద్దిగా వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంగువ వేసుకోండి. ఈ పోపుని మనము బాగా చల్లారబెట్టుకోవాలి, హీట్ మీద ఎక్కువ కలపకూడదు. బాగా చల్లారిపోయినాక మనం పోపు కలుపుకోవాలి పచ్చళ్ళలో. చూస్తున్నారు కదా, ఇప్పుడు బాగా చల్లారిపోయింది. మనం కలిపి పెట్టుకున్నాం కదా గోగాకు పచ్చడి, దాంట్లో ఈ పోపు వేసేసి బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, ఎమ్మీ టేస్టీ గోంగూర
నిల్వ పచ్చడి ఆంధ్ర స్పెషల్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ కలుపుతుంటేనే స్మెల్ భలే వస్తూ ఉండింది ఫ్రెండ్స్. అసలు చాలా టేస్టీగా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా మిక్స్ అయిపోయిందో. కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. ఈ ఆయిల్ అంతా బాగా ఇంకిపోతుంది ఫ్రెండ్స్. ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడికి నిల్వ ఉంటుంది. ఇది 1 year అయినా ఉంటుంది. ఇదే క్వాంటిటీతో తీసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి, పర్లేదు. చూస్తున్నారు కదా ఎమ్మి ఎమ్మి టేస్టీ ఆంధ్ర స్పెషల్ గోంగూర నిల్వ పచ్చడి రెడీ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీకు నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.